కల్తీ నెయ్యి అంశాన్ని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తోందని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. నెయ్యి విషయంలో కూటమి ప్రభుత్వంలోనే తప్పు జరిగిందన్నారు. రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్లు దొడ్డిదారిలో తిరిగి తీసుకున్నారని ఆరోపించారు. శ్రీవారి సన్నిధిలో పొరపాటు జరిగితే దేవుడే చూసుకుంటారన్నారు. టీటీడీ చైర్మన్ పై నింద వచ్చింది కాబట్టి తప్పుకుంటే మంచిదన్నారు వైవి సుబ్బారెడ్డి. ప్రత్యక్ష సేవలో ఉండేవాళ్ళు ఏమన్నా పొరపాటు జరిగితే దానికి ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం ఉంది. మనం కూడా నైతికంగా దానిపై స్పందించి దానికి ఏ విధమైన కార్యక్రమం చేయాలనేది వాళ్ళు చేస్తే బాగుంటుంది. లేదా వెంకటేశ్వర దృష్టిలో అది తప్పుగా భావిస్తే వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. అది ఎవరైనా కానీ, ఇంకొకరు కానీ, నువ్వు కానీ, నేను కానీ, ఎవరైనా దాని మీద మా పార్టీ తరఫు నుంచి మా డిమాండ్ పెట్టారు. వాళ్ళు రాజీనామా చేయాలని. రాజీనామా చేయిస్తారో లేదో కూటమి ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం. చేయిస్తే బాగుంటుంది. దేవుడి సేవలో ఉన్నప్పుడు ఎటువంటి నింద వచ్చినా దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం చెప్పకపోయినా దేవుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తప్పకుండా దానికి ప్రాయశ్చిత్తం చేసే కార్యక్రమం చేస్తారు. జగన్ గారు దేవుడి మీద నమ్మకం ఉండబట్టే తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని ఎంతో సిద్ధశుద్ధితో మొక్కోవటం కూడా జరిగింది. నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? దానికి అంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఆయన ముఖ్యమంత్రి అయినాక ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కాకముందు కూడా పాదయాత్ర అయిపోయినా కూడా నేరుగా వెంకటేశ్వర స్వామి పోయి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి కొండ మీద ఎక్కారు. దానికి వేరే విధంగా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది?